నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త చూసుకుందామండి. 14వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు అందరం కలిసి చదువుకుందాము. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను. లోకము ఆయనను చూడలేదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు నా నామములో ఏది అడిగినా నేను ఇస్తానని యేసు ప్రభువు వారు అక్కడ శిష్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళతో చెప్తున్నారు. నా నామములో మీరు ఏది అడిగినా నేను ఇస్తాను. అయితే చెప్తున్నారు కానీ ఒక మాట చెప్తున్నారు అక్కడ, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. ప్రేమిస్తే ఏం చేస్తారు? గైకొంటారు. ఒక ఆయన నిన్న వాక్యం చూస్తున్నాము, ఆ మంచి దైవ సేవకుడే. ఆయన చెప్తున్నారు, ఇశ్రాయేల్ని దేవుడు దీవించాడు కానీ ఆ దీవెనంతా కూడా మంచిగా దేవుడు దీవించాడు. దీవిస్తే వాళ్ళకి ఎలాగైపోయిందంటే నిర్లక్ష్య స్వభావం వచ్చేసింది. నిర్లక్ష్య స్వభావం వారికి ఎప్పుడైతే వచ్చిందో దేవుడట చెప్పి ప్రవక్తల చేత చెప్పించి అనేక విధాలుగా మాట్లాడి వారిని అనేక విధాలుగా మాట్లాడి వారిని హెచ్చరిక చేశాడు కానీ వినలేదు. మీరెవరు నాకు చెప్పడానికి అని తిరస్కరించారు వాళ్ళు. అలాగనే దేవుని మందిరాన్ని తిరస్కరించారు, దేవుని మాటను తిరస్కరించారు. దేవుడు చూసి అప్పుడు ఏం చేశారు? వాళ్ళ మీదకి కీడు తీసుకొచ్చారు. భయంకరమైనటువంటి వెట్టి చాకరీ ఇతరుల కింద చేయటానికి బానిసలుగా వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? తినటానికి తిండి లేదు. భయంకరమైన పరిస్థితులు వచ్చి వాళ్ళు చెరపట్టబడ్డారు. ఇశ్రాయేలు దేని చేతనంటే దేవుని మందిరాన్ని ప్రేమించి ఇచ్చిన మందిరాన్ని నిర్లక్ష్యం చేయటాన్ని ఆ విధంగా ప్రతిరోజు ఏడటమే వాళ్ళు. ఆయన చెప్తున్న మాట ఇది నేను చెప్పట్లేదు, ఆయన ఈ వాక్యాన్ని చెప్పగా నాకు చాలా ఇష్టమైంది. ఈ రోజుల్లో అలాగే చేస్తున్నారు. 70 సంవత్సరాలు ఏడ్చిన తర్వాత దేవుడు మరలా కనికరించి 126 కీర్తనల ద్వారా మాట్లాడి వారు మరలా మందిరం కట్టుకోమని దేవుడట మరలా పంపించాడట. అప్పుడు వారు చెప్తున్న మాటలు ఏంటంటే, మా నోటి నిండా నవ్వుండేను అని వాళ్ళు చెప్తున్న మాటలు. ఈ మాటలు నేను చెప్పలేదు కానీ ఆ యొక్క దైవ సేవకుడు చెప్తున్న మాటలు విని నాకు చాలా సంతోషమైంది. నిజంగా నా మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అని వాక్యం ఉంది. మీరు పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకొని ముందు మందిరానికి వెళ్ళడం నేర్చుకోవాలి. ఆ పని చేయక వాళ్ళు బానిసలుగా అప్పగించబడ్డారు, ఏడ్చారు, చెరకు వెళ్ళిపోయారు. ఏడుపు ఏంటంటే అందరూ వాళ్ళని ఏలడమే. ఇశ్రాయేలు దేవుడు దీవిస్తే ఆ దీవెనంతా కూడా వాళ్ళకి వెటకారంగా వెర్రితనంగా అయిపోయింది. వాళ్ళ జీవితాల్లో దేవునికి చోటు ఇవ్వలేదు. తర్వాత బానిసలుగా వెళ్ళిపోయారు. అప్పుడు ఏడుస్తున్నారు. దేవుడు కనికరించి మరలా మీ మందిరం కట్టుకోండి అని ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేల్ దేశంలో మందిరం కట్టడానికి అనేక స్థలాల్లో పోగవుతున్నారు. అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ ఆలకించడం నేర్చుకోవాలి. ఇక్కడ మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను. లోకము అంటే లోకస్తులకు తెలియదు. దేవుడు ప్రతి ఒక్క నొసటిని ఒక ముద్ర వేస్తాడు. ఆ ముద్ర ఏంటంటే పరిశుద్ధాత్మ అనే ముద్ర. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూసుకుందామండి. ఆ మాట, ఇది లేకపోతే పరలోక రాజ్యంలో మనం చేరలేము. కాబట్టి ఆయన ఆజ్ఞలు ఆలకించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా జీవించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఏం చేస్తున్నామో మనం ఒకసారి చూసుకోవాలి. కాబట్టి ఎఫెసీ పత్రికలో
చెప్తున్నారు ఏమని? మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మతో నింపబడితే అన్నీ ఉంటాయి, అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ భూమి మీద మనుషులు చేయలేనటువంటి ఆశీర్వాదాలు దేవుడు చేస్తాడు. తర్వాత ఇది జరగదు అనుకుంటారు కానీ అది జరిగిస్తాడు. ఎప్పుడు ఆయన ఆజ్ఞలు ఆలకించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మతో నింపబడతాం. ఇది ఏం చెప్తున్నారంటే మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడితిరి. అంటే ఏముంది ముద్ర? ఏ ముద్ర? చాలామంది అంటారు ముద్ర ఏంటి అని. పరిశుద్ధాత్మ ముద్ర మీ నొసట్లో ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ముద్ర లేనటువంటి వాళ్ళు నరకానికి అగ్నికి ఆహుతి అయిపోతారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోరుకోవాలి. ఆయన ఆజ్ఞలు ఎవరైతే ఆలకిస్తారో, పరిశుద్ధంగా బ్రతుకుతారో, దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతారో వాళ్ళల్లోకి దేవుని ఆత్మను పంపిస్తాడు. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే మీ యొద్దకి ఏం చెప్తున్నారు అక్కడ? నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అన్ని ఆశీర్వాదాలండి, ఆకాశంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, భూమి మీద ఉన్నటువంటి ఆశీర్వాదాలు, మనుషుల్లో ఉన్న ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదం, మరి ముఖ్యంగా దేవుని ఆశీర్వాదం. ఇలాగా పేతురు యోహాను వారి జీవితాల్లో పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడ్డారో వారి దగ్గర ధనం ఉంది, ఆస్తులు వచ్చినాయి, రోగాలు పోతున్నాయి, దెయ్యాలు పోతున్నాయి, అనేకులు రక్షించబడుతున్నారు. ఇలా ఇవన్నీ జరుగుతున్నాయి. మనుషులు చేయలేనటువంటి కార్యాలు దేవుడు వారికి ఆత్మనిచ్చి నడిపించి చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఆయన ఆజ్ఞలు ఆలకించాలి. అలాగని ఇక్కడ రాస్తుంది. కాబట్టి యేసు ప్రభు చెప్తున్న మాటలు అక్కడైతే పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడితిరి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మీరు తీయక్కర్లేదు కానీ గడ్డి అట ఆయన స్తుతిస్తుందట. భూమి క్రింద ఉన్నటువంటి మనుషులు ఆయన స్తుతిస్తారట. భూమి క్రింద ఉన్నారు, గడ్డి ఆయన స్తుతిస్తుందట. గడ్డి. అందుకనే దోత వచ్చి అడుగుతుంది, అయ్యా ఇంకా నేను వెళ్ళి ఉగ్రతను కుమ్మరిస్తానంటే గడ్డికైనా హాని చేయకూడదు. ఆయన నామంలో ఆయన ముద్రించబడినటువంటి వ్యక్తి గడ్డికైనా హాని చేయకూడదని ఆజ్ఞాపిస్తాడు దేవుని దూత. దేవునికి మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదవండి మీరు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన జీవితాలు ఎలాగున్నాయో చూసుకోవాలి. ఆయన ఆజ్ఞలు ఆలకించాలి. మందిరం లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఏమైపోయారంటే బానిసలుగా పట్టబడ్డారు. ఒక ఆదివారం ప్రభువు దినం, అది అక్కడ రాసి పెట్టారు, అది ప్రభువు దినము. ఈ ప్రభువు దినాన్ని నిర్లక్ష్యం చేయడం, ఎప్పుడో రావడం, 2:30 గంటలకు ఎప్పుడో రావడం. చాలామంది గంట పెడతారు, అరగంట గంట. అది బైబిల్ లెక్కలు కావది. ఒక్క దినమంతా గడపాలి. అప్పుడు 1000 దినాల కంటే శ్రేష్టము. లేనప్పుడు మీకు ఖాళీగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. అది దేవునికి ఇష్టమైన పని. మీరు ఆశీర్వదించబడాలంటే ఇవన్నీ చెయ్యాలి. అందుకని కీర్తన 26లో చెప్తున్న, మనం కల కనివారిని వలె ఉన్నాము, మనం వలసపోతిమే, ఇంక మనం నాశనం అయిపోయాం అనుకున్నాము. కానీ దేవుడు మన నోటి నిండా నవ్విచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? తిరిగి లోబడ్డారు. మందిరాన్ని మరలా ప్రేమించడం మొదలుపెట్టారు. మందిరం కడతామని పూనుకుంటున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మందిరాన్ని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలు ఆలకించడం నేర్చుకోవాలి. 1వ సమూయేలు చూసుకుందామండి. 1వ సమూయేలు 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు. 3 సార్లు దేవుని మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఏం చెప్పాడు? అవి బలమైనయే, బలిసిపోయి ఉన్నాయి, మంచి మంచి గొర్రెలు, మంచి దహనం అన్నీ ఉన్నాయి. వాటిని తెచ్చి నేను దహన బలిగా అర్పించాను, తప్పేంటి అని సౌలు అడుగుతున్నాడు. అప్పుడు సమూయేలు చెప్తున్నాడు, దేవుని మాట వినకుండా దేవుడు శపించినటువంటి ఆ స్థలంలోంచి అవి తీసుకొచ్చావు,
అవి దేవునికి ఇష్టం లేని పని. దేవుడు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు వినలేదు? నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి నీ రాజ్యాన్ని తీసేస్తున్నాను, తీసేసి నీ పొరుగు రాజుకి ఇస్తున్నానని చెప్పి అక్కడ ఆజ్ఞలు అతిక్రమించావు, గైకొనలేదు. గైకొనుట వలన ఆలోచించము, బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ సమూయేలు సౌలుతో చెప్తున్న మాటలు. దేవుని మందిరాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి, దేవుని మందిరంలో ముందుండడం నేర్చుకోవాలి, దేవునికి ఇష్టమైనటువంటి ఆయన ఏమైతే చెప్తున్నాడో ఆయన ఆజ్ఞలు ఆలకించడం నేర్చుకోవాలి. ఇలాగ చేసిన దావీదు రాజు ఉన్నాడు. ఈ సౌలు ఏం చేశాడంటే దేవుని మాట వినలేదు కాబట్టి ఇక్కడ ఏం చేశాడు, వెళ్ళిపోతుండగా ఆయన దుప్పటి పట్టుకుంటే అది చినిగిపోయింది. అక్కడ మరి కోపం వచ్చిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ చెప్తున్నాడు, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించు గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరగా సౌలు అతను దుప్పటి చెంగి పట్టుకున్నందున అది చినిగాను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యం నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడై నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపడడు. ఆయన నరుడు కాదు, ఇశ్రాయేలుకి ఆశ్రయమైనటువంటి వాడు నరుడు కాదు. కానీ వాళ్ళు చేసిన పనులేంటి? అన్నీ చేశారు. దేవుడికి విరోధమైనవి, దేవుడికి వ్యతిరేకమైనవి అన్నీ చేశారు. దేవుడు వారిని విసర్జించాడు, ఇశ్రాయేలు విసర్జించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని మందిరాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఏం చేశాడు దేవుడు? వారు ప్రేమించకపోవడానికి ఏమైంది? బంగారం పోయింది. దేవుని మందిరంలో ఉన్నటువంటి బంగారం పట్టుకెళ్ళిపోయారు, తర్వాత వెండి పట్టుకెళ్ళిపోయారు, మందిరాన్ని కాల్చేశారు. అలాగ అప్పగించడానికి కారణం ఏంటి? వీళ్ళు దేవుని మందిరాన్ని ప్రేమించలేదు, వీళ్ళు పాపం చేశారు. ఇశ్రాయేలు ఎప్పుడైతే పాపం చేశారో దేవుని కోపం రగులుకుంది. వీరిని నలుదిక్కులకి కూడా పంపేశాడు, చెదరగొట్టేశాడు. తిండి లేకుండా ఏడుస్తున్నారు వారు. 70 సంవత్సరాలు ఏడ్చారు వారి జీవితాల్లో. దేవుడు కనికరించి మరలా మీ మందిరం కట్టుకోండి అని మరలా తిరిగి పంపించినప్పుడు వారి నోటి నిండా నవ్వుండెను, వారి నోటి నిండా నవ్వుండెను. ఆజ్ఞలు ఆలకించడం నేర్చుకోవాలి, దేవుని ఆజ్ఞలు ఆలకించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏమైతే చెప్తున్నారో అలాగ ఆలకించడాన్ని ఆయన ఏమైనా నష్టం చేశారా? ఆయన ఏమైనా కీడు చేశారా? ఆయన ఏమైనా పొరపాటు చేశారా? అలాగ ఆలకించడాన్ని వారు ఆశీర్వదించబడ్డారు. ఎప్పుడైతే ఆలకించలేదో దేవుడు వారిని పాడు చేశాడని కూడా రాసి ఉంటుంది ఒక దగ్గర. రోగాలతో మొత్తాడు, తర్వాత మందిరం కట్టడానికి వీలు లేదన్నాడు. దేవుడు వారిని కట్టడానికి వీలు లేదని చెప్పాడు. తర్వాత అప్పుడు వస్తారు, మీ పిల్లల్ని మా పిల్లల్ని మా భార్యలను వదిలేస్తాము, మేము మందిరం కడతామని యజ్రా దగ్గరికి వస్తే యజ్రా మరలా మొదలు పెడతాడు మందిరం కట్టమనడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. యజ్రా దగ్గరికి వచ్చినప్పుడు వారిని చూస్తాడు, మీరు ఈ పనులు చేశారు కాబట్టి మీకు అవకాశం లేదు దేవుని మందిరంలోకి రావడానికి కానీ కట్టడానికి మీకు అర్హత లేదు అని యజ్రా చెప్తాడు. అయితే 9-10 అధ్యాయంలో చెప్తారు, మేము మా పిల్లల్ని మా భార్యలను వదిలేస్తాం, మేము అన్యులు పెళ్లి చేసుకున్నాం కాబట్టి మేము వాళ్ళని వదిలేస్తాము, మాకు దయచేసి మాకు సహాయం చేయమని వాళ్ళు ఎప్పుడైతే అడుగుతారో అలాగైతే మీరు మందిరం కట్టడానికి రండి అని యజ్రా మరలా మొదలు పెడతాడు యెరూషలేమును కట్టడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 10వ అధ్యాయంలో ఉంటాయి ఆ మాటలు. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు నిజంగా అక్కడ కట్టడానికి మళ్ళీ దేవుడు ఏర్పాటు చేసుకుని యజ్రాని అప్పుడు ఇంకొక రాజును ఆయన మీద ఎన్నిక చేసి ఆ యొక్క రాజ్యంలో మందిరం కట్టడానికి మళ్ళీ అర్హతని ఇస్తాడు దేవుడు ఇశ్రాయేలీలకి. దేవునికి మహిమ కలుగునుగాక. మందిరం అంటే ఏమనుకుంటున్నారు? మందిరం అంటే ఏమనుకుంటున్నారు? మీ దేహము దేవునికి ఆలయంగా ఉండాలి. మీరు ఒక సన్నిధిలో కూర్చున్నారంటే దాన్ని మన్నించడం నేర్చుకోవాలి. ఇశ్రాయేల్ని దేవుడు నా వంతు మీరేని గొప్పగా ఆశీర్వదించాడు. మీరే నా వంతు, అందరికీ అన్ని వంతులు ఇచ్చాడు దేవుడు. అయితే మీరే నా వంతు అని చెప్పినప్పుడు వారు ఎంతో లోబడి దేవునికి మహిమకరంగా జీవించవలసింది. నిర్లక్ష్యం వచ్చింది అక్కడ. నిర్లక్ష్యము, విసుగుదల. వాక్యం అంటే విసుగుదల, దేవుడు అంటే విసుగుదల, దేవుని మందిరం అంటే విసుగుదల. ఇలాగ రావడాన్ని ఏం చేశాడు? నెబుకద్నెజరు వచ్చి కొంత పట్టుకుపోయాడు. తర్వాత అవన్నిట్లో కూడా దేవుడు ఒప్పుకొని పట్టుకెళ్ళిపోయిన
ఒక్కొక్క స్థలంలో పెడతాడు, బంగారం వెండి పెడతాడు. అయితే బెల్తెషాజరు ఏం చేస్తాడు, అవి తీసి వాడుకుంటాడు. అప్పుడు దేవుడు ఒప్పుకోడు. ఆ మందిరంలో ఉన్న ఉపకరణాలు తీసుకున్నప్పుడు మెనే టేకెల్ అని చెప్పినప్పుడు ఏం చేస్తాడు, దానియేలు చెప్తాడు వచ్చి, నీ రాజ్యం నీ యొద్ద నుంచి తీసివేయబడుతుంది, ఇంకా నువ్వు దేనికి పనికిరావు అని చెప్పినప్పుడు ఆ రాత్రే హతుడైను బెల్తెషాజరు. దేవుని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించని దేవుడు కాదు, మనుషులు కాదు. అందుకే చెప్తారు, తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ మీకు హెచ్చు కలగదు. తూర్పు నుంచి కానీ పడమటి నుంచి హెచ్చు కలగదు, కానీ దేవుడే. దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే మీరు ఆలకిస్తారో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అలాగే ఇశ్రాయేలు మరలా కనికరించి తిరిగి వారు ఉన్న చోట్లోకి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆజ్ఞలు ఆలకించడం నేర్చుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం, సమూయేలు చెబుతున్నాడు, సౌలుని కలిగి సౌలు దగ్గరికి వెళ్ళి బుర్ర మీద ఆయిల్ అభిషేక తైలాన్ని వేసి అభిషేకించి ఇశ్రాయేలు మీద రాజుగా నిన్ను నియమిస్తున్నటువంటి సమూయేలు తిరిగి ఏం చెప్తాడు, నీ రాజ్యం తీసుకుంటున్నాడు దేవుడు, నీ పొరుగువాడు రాజ్యానికి ఇస్తున్నాడు, రాజుకి ఇస్తున్నాడు, నీకు నీ రాజ్యం తీసుకొని. ఎప్పుడైతే గర్వం, అహంకారం, అధికారం ఏచండి, డబ్బు చూడడాన్ని ఏచండి, మరి మంచి అన్నీ కొనుక్కోవడాన్ని, మంచి అన్నీ ఇవ్వడాన్ని ఏం చేశారు, అబద్ధాలు ఆడడం మొదలుపెట్టారు, మోసాలు చేయడం మొదలుపెట్టారు. వారి జీవితాలు అన్నీ తీసేశాడు దేవుడు. కాబట్టి దేనికి విలువ మొదట స్థానం ఇస్తున్నామో మనం జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. దేనికి మొదటి స్థానం ఇస్తున్నాం, మన స్థానం ఎక్కడ ఉండాలి? నువ్వెంత ఆకాశానికి ఎత్తిపోయినా సరే నీ స్థానం ఎక్కడ ఉండాలి? దేవుడి మీద నీ హృదయం ఉండాలి. మీ హృదయం అంతా దేవునితో ఉండాలి, దేవుడి మీద నీ హృదయం ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నా కుమారుడా నిన్ను ఆశీర్వదిస్తాను, పిలిచి ఆశీర్వదించాడు. 26 చూసుకుందామండి కీర్తన గ్రంథం ఒకసారి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలకని వారులేంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికిడి విత్తనములు చేతి పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చేదరు. ఎంత ఆశీర్వాదాన్ని దేవుడు తిరిగి మరలా వాళ్ళకి ఇచ్చాడు. ఏం చెప్తున్నారు, చెరపట్టారు. చెరలో నుండి తిరిగి రప్పించినప్పుడు వారి జీవితాల్లో ఎప్పుడైతే దేవుని మాట వినరో, అయితే చాలామంది ఆశీర్వదించబడుతున్నారు, దేవుని మాట వినకపోయినా వారి జీవితాల్లో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారని మీరు అనుకుంటున్నారు. ఎప్పుడూ అలా జరగదు. దేవుడు చెప్తున్నాడు, ఆయన చెడ్డవారి మీదట ఉరులు కురిపిస్తాడట, తర్వాత నీతిమంతులు ఎన్నడూ విడిచిపెట్టాడట. ఆ ఆస్తులు కానీ, ఆ అంతస్తులు కానీ, ఆ డబ్బులు కానీ, ఆ మనుషులు కానీ ఉండవు, తీసేస్తాడు దేవుడు. అనుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని అనుకుంటారు, కానే కాదు. ఏదో ఒక రోజు ప్రళయంలాగా వారి జీవితాల్లో వస్తాయి, అప్పుడు ఎవ్వరూ తప్పించలేరు. కాబట్టి వీరు ఇశ్రాయేలు ఇలా చేశారు. చేసినందుకు ఏమైంది, వారు బానిసలుగా బ్రతికారు. పరాయి దేశంలో బానిసలుగా బ్రతకవలసి వచ్చింది. వారిని తీసుకెళ్తున్నాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు, ఐగుప్తు నుంచి విడిపించాడు, బండలోంచి నీళ్ళు కురిపించాడు. అక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళు బంగారం వెండి తీసుకోమన్నాడు, వారు వస్త్రాలు తీసుకోమన్నాడు. ఎంత మంచిగా వారిని నడిపిస్తున్నాడు. రాత్రుల్లో అగ్నిస్తంభంగా, పగల మేఘస్తంభంగా ఉండి నడిపించి దగ్గరుండి నడిపించాడు. కానీ దేవుని విసర్జించారు. కాబట్టి లోకంలో డబ్బు కానీ, ధనం కానీ, మనుషులు కానీ దేనికి అక్కర్రారు, కానీ దేవుడు నీ ఒంటరి జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు. అది నమ్మితే మాత్రం నీవు బ్రతుకుతావు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడూ వాళ్ళకు బానిసలుగా బ్రతకడం. మేము ఎంతో చక్కగా ఉండేవారు, ఉన్నతమైన రాజుల్లా మేము జీవించాము. ఈ దినాన్ని పరిస్థితులు వచ్చేసాయి, మా బ్రతుకులు పాడైపోయాయి. తిరిగి దేవుడి దగ్గరికి వచ్చారు. అప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేశాడు, మీరు వెళ్ళి యెరూషలేమును కట్టుకోండి అని చెప్పి ఇప్పుడు కట్టడానికి రెడీ అవుతున్నారు. చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ దేశం వచ్చేస్తున్నారు.
దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆ మందిరం మీద అంత శ్రద్ధ ఇచ్చాడు. తర్వాత చూస్తున్నారు కదా, యుద్ధంలో ఎంత విజయానో, గాజా ఎంత మొత్తం పోయింది. ఇంకా అనేక దేశాలు పోతాయి. తర్వాత ఇంకేమవుతుందండి, 10 మంది రాజులు ఇశ్రాయేలు మీద లెగిస్తారు. ఆ 10 మంది రాజులు కొంతమందిని ఇశ్రాయేలు చంపేస్తారు. బైబిల్లో మాట అలాగ ఉంది, జకర్యా గ్రంథంలో. ఏంటండి, ఇశ్రాయేలు కొంతమంది చంపేస్తారు. దేవుడు ప్రత్యక్షమై షియోను పర్వతం మీదకి వస్తారు. ఆ కొండ మీద ఒక పాదం, ఈ కొండ మీద ఒక పాదం పెట్టి ఆ మధ్యలో రక్తపాతం, ఇశ్రాయేలు రక్తపాతం జరుగుతుంది. దేవుడే వారితో యుద్ధం చేసి తన ప్రజలను రక్షించుకుంటాడని అక్కడ వాగ్దానం ఉంది. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నారు వారు. ఎన్ని పాపాలు చేస్తున్నా సరే దేవుడు అన్నీ విడిచిపెట్టకుండా వారిని ఒక తల్లిలాగా తండ్రిలాగా కాపాడిని దేవుడిని విసర్జించారు. దేవుడు వారిని విసర్జించాడు. కాబట్టి మనలో ఏమైనా అటువంటి ఉన్నాయేమో చూసుకోవాలి. దేవుని మందిరం అంటే ముందు ఇష్టపడడం నేర్చుకోవాలి, ముందుండడం నేర్చుకోవాలి, దేవుని మందిరాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి, ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి, వాక్యం చదవడం నేర్చుకోవాలి. నాకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నా ఇష్టానుసారంగా చేస్తాను అనుకుంటే మీ తెలివితేటలు పనికి రాకుండా చేస్తాడా లేదా? దేవుడికి మనం చెప్తామా? ఆయన మనకు చెప్పాలి. కాబట్టి మన తెలివితేటలు దేవుడి దగ్గర పనికిరావు అనుకుంటాం. నీతిమంతులు ఏమైనా చేసేవచ్చు అనుకుంటారు. దేవుడిని దాటి నీతిమంతుల మీదకి రానివ్వడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఈ సౌలు రాజుగా చేసినప్పుడు వినలేదు కాబట్టి దేవుడు వదలలేదు. ఆఖరికి ఏం చేశాడు, ఆ సౌలుని రాజుగా ఉండకుండా దేవుడు తగిలిసాడు అవతలకి. కాబట్టి ఇటువంటి మన జీవితంలో జరగకుండా మనం చూసుకోవాలి. అలాంటప్పుడు మందిరాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. వాళ్ళు అలా చేశారు కాబట్టి ఆ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఆ దేవుని పని చేయకపోతే మాకేమి ఎవరో చేసుకుంటారులే ఇలాగ అనుకుంటారు. నీ కొరకు దేవుడు ఒక మందిరాన్ని ఇచ్చాడు, నిన్ను దీవించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆ స్థలాన్ని వదలకూడదు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనట భక్తిహీనుల్ని ఎన్నడూ కూడా ఆయనట బాగు చేయడట భక్తిహీనుల్ని. యోబు గ్రంథం చూసుకుందాం, 36వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుటనున్నాడు. ఆలోచించము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. ఆయన వివేచనా శక్తి బహుబలమైనది. భక్తిహీన ప్రాణమును ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయం జరిగించును, నీతిమంతుల్ని ఆయన చూడకపోడు. సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారు నిత్యము కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. ఎవరికి చెప్తున్నాడు? దేవుని మాట విన్నటువంటి వాళ్ళకి. ఇక్కడ భక్తిహీన ప్రాణం ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును, నీతిమంతులు ఆయన చూడకపోడు. సింహాసనం మందు కూర్చుండు రాజులతో ఆయన వారు నిత్యము కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. అందుకే తగ్గించుకొని ఉండడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిని మన్నించడం నేర్చుకోవాలి. దేవుని పని అంటే ఆశపడడం నేర్చుకోవాలి. అలాగే మీరు చేసిన దేవుని దీవెన వస్తుంది. వారు గణపరచబడ్డారు. వారు ఇక్కడ యోబు చెప్తున్న మాటలు వారికి ఏమొస్తుందట? ఆ భక్తిహీన ప్రాణం ఆయన కాపాడడు. ఆలోచించము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మాటలు తేలికగా ఉన్నాయా అనేసి పోయిన వారం మనం చెప్పుకున్నాం. కాబట్టి మీరేం చేస్తున్నారో గుర్తుంచుకోండి, ఆయన ఆజ్ఞలు ఆలకించడమే నేర్చుకోండి. ఇంకా దినవృత్తాంతాలు చూసుకుందాం. ద్వితోపదేశకాండం చూసుకుందాము, 11వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. 14వ అధ్యాయంలో చెప్తున్నారు దేవుడైనటువంటి యెహోవా మోషేతో చెప్తున్న మాటలు. ఏమని చెప్తున్నారంటే, మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు గల దేశము, అది ఆకాశవర్ష జలములు త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలను. నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినునేలా
మీ దేశమునకు వర్షం అనగా తొలకరవారును కడవరవారును దాని కాలమున కురిపించదను. అందువల్ల నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెయు కూర్చుకొందువు. మరి మీరు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపించుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కనాన్ దేశం గురించి చెప్తున్న మాటలు. కనాన్ దేశంని దేవుడు లక్ష్య పెట్టే దేశం అది. వాళ్ళు వెళ్ళి అబద్ధాలు ఆడి అంజూరు పండ్లు తీసుకొచ్చి ఇవన్నీ చేశారు. అబద్ధాలు ఆడిన 10 మంది చనిపోయారు, 2 మాత్రమే మిగిలారు, కాలేబు యెహోషువ. ఇటువంటి దేశానికి నువ్వు మీకిచ్చు ఆజ్ఞలను మీరి జాగ్రత్తగా వినునియళ్ళ. మీరిచ్చే ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా వినునియళ్ళ. ఇవన్నీ ఆశీర్వాదాలు మీకు ఇస్తాను. తాగడానికి నీళ్లు, పండే పంట, తర్వాత అదేంటట సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును ఆయన కళ్ళు. ఎప్పుడు ఆయన చూస్తూనే ఉంటాడట. అటువంటి మంచి దేశం మీకు ఇస్తానంటే వెళ్ళలేదు. వాళ్ళు 2 మాత్రం వెళ్ళారు. ప్రతి ఒక్కరు చచ్చిపోయారు. ఆఖరికి 22,000 మంది చచ్చిపోయారు. ఒక దగ్గర అయితే అంతులేని జనం చచ్చిపోయారు. ఇలా కారణం ఏంటి? దేవుని మాట వినక వాళ్ళు చనిపోయారు. ఆజ్ఞలు వినక చనిపోయారు వాళ్ళు. కాబట్టి అలాగైనా ఒప్పుకున్నారు కానీ దేవుడు మాట వినలేదు. అయ్యో, దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు మన జీవితంలో, ఇన్ని అనుభవాలు పొందుకున్నాం అని ఇవన్నీ పొందుకున్న తర్వాత వారు నిర్లక్ష్యం వచ్చింది వారికి. వారు దేవుని మాట వినలేదు. నిర్లక్ష్యం ఏంటంటే అశ్రద్ధ. ఎప్పుడైతే ఇది నేర్చుకున్నారో వాళ్ళు జీవితంలో లాస్ అయిపోవడం మొదలుపెట్టారు. కాబట్టి బలవంతం చేత ఏమైనా సంపాదించుకోవచ్చు కానీ అది ఉండదు. ఏదో ఒక రోజున ఖాళీ అయిపోతుంది. మనం అలాగే ఎంతమందినో మనం చూసాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆజ్ఞలు ఆలకించాలి. 10 ఆజ్ఞలు ఎందుకు రాశాడు? 10 ఆజ్ఞలు ఎందుకు రాశాడు? నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు, నీ పొరుగువాడిది ఏది తీసుకోకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇలా 10 ఆజ్ఞలు ఎందుకు రాశాడు? పరిశుద్ధంగా మీరు బ్రతకాలి, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా బ్రతకాలి అని ఆశతో రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని వాళ్ళు వినలేదు. ఆఖరికి చావడానికి ఒప్పుకున్నారు, చనిపోయారు. కాబట్టి మనం అలాగ ఉండకూడదు. ఇక క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసుకుందామండి. 5వ అధ్యాయం 19వ వచనం. అక్కడ యేసు ప్రభు చెప్తున్న మాటలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగా చేయి బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగిలి అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడను. అంటే వెనక మిగిలి అల్పుడు అనబడను అంటే వాడు పరలోక రాజ్యంలో మిగిలి అల్పుడు అగబడును. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగిలి అల్పమైన ఒక దాన్ని నేను మీరి అంటే చెయ్యకుండా మనుషులకు అలాగ చేయి బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగిలి అల్పుడు అనబడును. ఎవడైతే గైకొంటాడో వాటిని ఏం చెప్తున్నాడు? గొప్పవాడగును, పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. కాబట్టి ఎలాగున్నామో మనం చూసుకోవాలి. ఆజ్ఞలన్నీ ఆలకించడం నేర్చుకోవాలి. దేవుని మాటలన్నీ ఆలకించడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడ్డం నేర్చుకోవాలి. ఎక్కడే ఉండిపోతామా? పర్వాలేదండి, నాకు అనారోగ్యం వచ్చింది కాబట్టి ఎప్పుడు చేస్తానో నాకు తెలియదు. కానీ చస్తావు నిజమే. ఎక్కడికి వెళ్తావు? చనిపోయిన తర్వాత నీ జీవితం ఏంటి? చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది కాబట్టి అక్కడ జీవితం కొరకు ఎక్కడ బ్రతకడం నేర్చుకోవాలి. అలాగని యేసు ప్రభు చెప్తున్నారు. పాత నిబంధనలో యెహోవా దేవుడు చెప్తున్నాడు, సమూయేలు చెప్తున్నాడు, దేవుని మాట వినాలి. ఏంటంటే దావీదు చెప్తున్నాడు, దేవుని మాట వినాలి. దావీదుకి రాజ్యం ఎలాగొచ్చింది? గొర్రెల దొడ్లో ఉన్నటువంటి వ్యక్తికి తగ్గించుకొని దేవుడు మహింపరిచాడు. మాటికి దేవుని రాజ్యంలోకి వెళ్ళాడు. అక్కడ చూస్తే భార్య పిల్లల్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత దావీదు ఒకటి నేర్చుకున్నాడు తన జీవితంలో, దేవుడి దగ్గరికి వెళ్ళడం. దేవునికి మహిమ కలుగునుగాక. తాను పరిశుద్ధపరుచుకున్నాడు. ఏంటంటే సిగ్లాక్ నేను వెళ్ళాలా మానాలా అని దేవుడిని అడగడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మొదలుపెట్టాడు, నువ్వు వెళ్ళు, నీ వారిని అందరినీ దక్కించుకుంటావని దేవుడే చెప్పాడు. అటువంటి అనుభవాలు గుండా వెళ్ళిపోవాలి. అటువంటి అనుభవాలు గుండా వెళ్ళిపోతే జయాన్ని దేవుడిస్తాడు. దావీదు అది నేర్చుకున్నాడు. కన్నీరు కార్చడం నేర్చుకున్నాడు, తగ్గించుకోవడం నేర్చుకున్నాడు,
దేవుడిని అడగడం నేర్చుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? దావీదుని హెచ్చించాడు, రాజుగా చేశాడు. సౌలు రాజ్యాన్ని మెల్లిగా దావీదు వైపు తిప్పాడట. అలాగని వాక్యం ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం గుర్తుంచుకోవాలి, తగ్గించుకోవడం నేర్చుకోవాలి, దేవుడి మాట వినడం నేర్చుకోవాలి. యేసు ప్రభువారు గెత్సేమని తోటలో చాలా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఒక మంచి మాట రాసింది, ఇది మొదలుకొని నా తండ్రి రాజ్యంలో ఆయన కుడిపార్శ్వమందు నేను ఆసీనుడనవుతానని సిలువ వేయబడక ముందు చెప్తారు. ఆయన సిలువ వేయబడక ముందు చెప్తారు. సిలువ కోసం వెళ్ళినప్పుడు ఆయన గెత్సేమనే తోటలో ఏడుస్తారు. చూసండి, మన జీవితాల్లో ఎంతోమంది ఏడుస్తున్నాం. ఎంతమంది అండి ఏడుస్తున్నారు చెప్పండి? ఏడలేదా? ఏదైనా బాధ వస్తేప్పుడు ఏడవా? బాధ వస్తేప్పుడు ఏడుస్తాం కదా. ఏంటండి, కష్టం వస్తేప్పుడు ఏడుస్తాం కదా, లేకపోతే అనారోగ్యం వస్తేప్పుడు ఏడుస్తాం కదా. దీని అంతం ఏంటవుతుందో ఏడుస్తాం, మనం ఏడుస్తాం. ఆయన కూడా, ఆయన తెలుసు ముందే ఇలా జరుగుతుందని ఆయనకి తెలుసు. నీ చిత్తమైతే తప్పించు, లేకపోతే అది జరగని. ఆయన రోదన చేశాడు గెత్సేమనే తోటలో. దాని అంతం ఏమైంది? పరలోకంలోకి వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ప్రతి భూమి కింద, భూమిలో, ఆ పరలోకం అంతా అప్పగించాడు దేవుడు అతనికి. ఎందుకంటే అతను బలులు అర్పించేవారు. పాత నిబంధనలో ఆదికాండం నుంచి నిర్గమాకాండం, తర్వాత లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితోపదేశకాండం బలులు అర్పిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ పాపం పోతుంది కానీ అక్కడ ఉండిపోయింది. అక్కడ ఏమవుతుందంటే ఇలాగా తెరలాగా ఉండిపోయిందంట. అక్కడ ఇలాగా దేవుడు ఇలాగే చూసేవాడు. ఈ మధ్యలో ఏముంది? ఈ తెర ఉండిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువారు పరిశుద్ధుడిగా వచ్చాడు. కన్యక గర్భవతి కుమారుని కని పరిశుద్ధుడిగా వచ్చి పరిశుద్ధమైన జీవితం జీవించి అనేకులు విమోచించి తను తానే అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ బలి అంగీకారమైంది. తర్వాత తెర మాత్రం చినిగిపోయింది. మనకి మానవుడికి దేవుడికి మధ్యస్థం తీసేశాడు యేసుప్రభు వారు. ఆయన బలి ద్వారా ఆయన బలి పశువులాగా వధించబడ్డాడు. పందుల్లాగా జీవించకూడదట, గొర్రెల్లాగా జీవించడం నేర్చుకోవాలట. పంది ఏం చేస్తుంది? ఎటుబడితే అటే వెళ్ళిపోతుంది, పైకి ఎత్తది కళ్ళు. పంది ఏం చేస్తుంది? అలాగే జీవిస్తుంది. తర్వాత సిగరెట్లు, మరలా తాగుడు, మరలా బూతు మాటలు, మరలా ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తుంది. దేవుడిని తెలుసుకొని కూడా ఎంత కష్టమైనా నిలబడడం నేర్చుకోవాలి, కానీ ఇష్టమైనటువంటి పనులు చెయ్యకూడదు. ఇటువంటి సిగరెట్లు, సినిమాలు, అబద్ధాలు, తాగుడు, పేకాట్లు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మరలా అందులోకి వెళ్ళకూడదు. అంటే వెళ్తున్నావు అంటే నువ్వు పందివి కానీ మనిషివి కాదు. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. గొర్రె ఏం చేస్తుందండి? మౌనంగా ఉంటుంది. ఎన్నో గొర్రెలు చంపేస్తున్నారు, తిరగబడదు, లేదా తప్పించుకుందాం అనుకోదు. గొర్రె బొచ్చు కత్తిరించిన వారి ఎదుట మౌనంగా ఉంటుందట. కాబట్టి గొర్రె జీవితమే జీవించాలి కానీ పందిలాడి జీవితాలు జీవించకూడదు. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు ఆలకించడం నేర్చుకోవాలి. ఎంతైనా సరే నువ్వు నిలబడమే నేర్చుకోవాలి. ఈ భూమి మీద నాకేమీ జరగలేదని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అన్ని ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించడానికి దేవుడు అనుకుంటున్నాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చేతిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నీ మీద కుమ్మరించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఏంటి నాకు ఈ కష్టాలు, ఏంటి ఇబ్బందులు, ఏంటి బాధలు, ఏంటి ఏడుపు, ఏంటి ఎప్పుడు నా జీవితంలో కన్నీరేనా, ఎప్పుడు నాకు బాధలేనా, ఎప్పుడు నాకు అవమానాలేనా, ఎందుకు, ఎంతకాలం ఇది, ఎంతకాలం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని ఆశీర్వాదాలన్నీ ఒక్కసారే కుమరిస్తారట ఆయన. యెషయా గ్రంథం 38 అంటారు, అకస్మాత్తుగా నేను చేస్తాను. ఎంత మంచి మాట! అకస్మాత్తుగా నేను చేస్తాను. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞలు ఆలకించడం నేర్చుకోవాలి. కాబట్టి యేసు ప్రభువు కొత్త నిబంధనలో చెప్తున్నారు, పాత నిబంధనలో చెప్తున్నారు, సమూయేలు చెప్తున్నారు, మరి అబ్రహాం చెప్తున్నాడు, తర్వాత మోషే చెప్తున్నాడు. మోషే అయితే ఎన్నో ఆజ్ఞలు. ఆ నిర్గమాకాండం చూస్తే, ఆ నిర్గమాకాండం, లేవీకాండం చూస్తే ఆయన ఆజ్ఞలు ఈ విధంగా ఉన్నాయి. దేవుడితో మాట్లాడి ఆయన కిందకు వచ్చి
ప్రజలతో చెప్తాడు, మీరు ఇలాగుండాలి అని చెప్పినప్పుడు వారు తీర్మానం చేసుకున్నారు. ఐగుప్తు దేశం నుంచి వచ్చారు కాబట్టి, అక్కడ బానిసలుగా బ్రతికారు కాబట్టి, అక్కడ నుంచి దేవుడు విడిపించాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక నిర్ణయం చేసుకున్నారు. మోషే చెప్పిన మాటలు విన్నారు. అక్కడ నిర్గమకాండంలో విన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నారో అప్పుడు వినలేదు. అన్యులు చూసి వారు ఏం చేశారు, అన్యులతో వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, దేవుడికి ఇష్టం లేని పని చేశారు. కాబట్టి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. 70 సంవత్సరాలు ఏడ్చారు వాళ్ళు. మన జీవితాలు అలాంటివి జరగకుండా దేవుని మందిరానికి మొదటి స్థానం, దేవుడికి మొదటి స్థానం. నీ జీవితంలో డబ్బే ముఖ్యం. చాలామంది అబద్ధాలు అంటారు. చూసారా, డబ్బులు లేవండి, అవి లేవండి, ఇవి లేవండి, చాలా లగ్జరీగా బ్రతుకుతారు. కానీ ఈ మాటలు చెప్తారు, ఆఖరికి అదే జరుగుతుంది, లేకుండా అయిపోతుంది. అయ్యో ఎందుకు నేను అలాగన్నాను, ఆ మాట ఎందుకు అన్నాను, అలాగ అనకుండా ఉండవలసింది. ఇప్పుడు ఈ పరిస్థితులు రాకుండా ఉండనే నీ నాలుగుకి దేవుడు జీవన్మరణాలు ఇచ్చాడు. జీవన్మరణాలు నీ నాలుగుకి ఇచ్చినప్పుడు ఆ నాలుగు మంచి వాటి కొరకు ఉపయోగించాలి. దేవుడు నాకు ఇచ్చాడని చెప్పడం నేర్చుకోవాలి. అంతేగాని నువ్వు దాచేసుకొని ఏంటండి దేవుని ప్రజల దగ్గర అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, ఈ జీవితం కొరకు పరలోకం పిల్లలేదు. దేవుడు మంచిగా యథార్థంగా జీవించడం కొరకు దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలు ఆలకించాలి. యేసుప్రభు వారు చెప్తున్నారు ఏమని, యోహాను సువార్త 14:13-18 వచనాలు, మీరు నా నామములో ఏమి అడిగినా ఇస్తాను. 2వ అధ్యాయం కూడా చూసుకుందాం. 2వది యోహాను 15:13-14 వచనాలు చూసుకుందాము, ముగించుకుందామండి. ఇక్కడ యేసుప్రభు వారు తన మాటలు చెప్తున్నారు శిష్యులతో. మీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు, రక్షణ పొందుకున్నారు, సువార్త చేయాలి, అనేక బాధలు, శ్రమలు మీరు అనుభవించాలి. కాబట్టి మిమ్మల్ని నేనేం చేస్తున్నాను ఇక్కడ చెప్తున్నారు, మీ యందు నా సంతోషం ఉండవలనని అనియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమించవలననియే అనుటే నా ఆజ్ఞ. తన స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులే ఇందురు అని ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ శిష్యులు చెప్తున్నాడు. ఏంటంటే మీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను, అయితే నా ఆజ్ఞలు ఆలకించాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. అప్పుడు మీరేమవుతారు, నాకు స్నేహితులు అవుతారు. తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన మీరు నా స్నేహితులే ఇందురు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. వాళ్ళకి ఎన్నో శ్రమలు వచ్చాయి. వాళ్ళు చెప్తున్నారు, ఆ యేసుప్రభు వారు చెప్తారు, ముందుగా నాకు శ్రమలు వచ్చినాయి, లోకంలో మీరు ఉన్నారు కాబట్టి లోకం మిమ్మల్ని ప్రేమించదు, మీరు దేవుని సంబంధులు కాబట్టి మీలో ఉన్నవాడు గొప్పవాడు అని యేసుప్రభు వారు అక్కడ బలపరుస్తారు. మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి జీవించడం నేర్చుకోవాలి. దేవుని మందిరానికి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని పని అంటే ప్రేమించడం నేర్చుకోవాలి. వాక్యం అంటే ప్రేమించడం, ప్రార్థన అంటే ప్రేమించడం, ఇలాగ అన్ని విషయాల్లో కూడా మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటారో, మా పనులు ఉన్నాయండి, మాకు అవి ఉన్నాయండి, ఇవి ఉన్నాయండి, నీకు ఏదైనా ప్రమాదం వస్తే హాస్పిటల్కి వెళ్తారా లేదా చెప్పాలి. తప్పకుండా అనారోగ్యం వస్తే వెళ్తారు. మరి దేవుని మందిరానికో సాకు చెప్తారు, మాకు ఈ పని ఉందండి, మాకు ఆ పని ఉంది, మాకు ఈ పని ఉంది. మీ ఇష్టం, ఏ పనులున్నా చూసుకోండి. తర్వాత ఇశ్రాయేలులాగా ఏమైపోయారు, చెదిరిపోయారు. వాళ్ళు భయపడి దేవుని మందిరాన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడు నాయన సహాయం చేయండి. నా ఇచ్చిన ఈ మాటలు బట్టి నీకు వందనాలు. మీ దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు ఉంచు నాయన. ఈ మాటలు వారి హృదయంలో ఉంచి ప్రభా, వారు నిన్ను ప్రేమించే మనసు దయచేయండి. ఇంకా విస్తారంగా ఆశీర్వదించబడ్డానికి, నీ ఆజ్ఞను ఆలకించడానికి, మేము కూడా ఆలకించడానికి సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.